Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 26 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే write a program that reads a list of temperatures from a file called temps.txt, convert those temperatures to Fahrenheit and write the result to the file called ftemps.txt. ఓకే, సో ఇప్పుడు మనం temps.txt అనే ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేశాను అండ్ కొన్ని టెంపరేచర్స్ కూడా ఇందులో ఇన్సర్ట్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న టెంపరేచర్స్ అన్నీ కూడా మనం రీడ్ చేసుకొని దాన్ని ఫారెన్హీట్లోకి కన్వర్ట్ చేసి అండ్ ఆ వచ్చిన రిజల్ట్ని ftemps.txt అనే ఈ ఫైల్లోకి మనం రైట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మనం 2 టాస్క్ని పర్ఫామ్ చేయాలి. ఒకటి రీడింగ్ ఫైల్, ఒకటి రైటింగ్ ఫైల్. ఓకే, 2 వేరియబుల్స్ తీసుకుందాం, ఇన్పుట్ ఫైల్ అలానే అవుట్పుట్ ఫైల్. ఓకేనా, సో ఇన్పుట్ ఫైల్ ఆల్రెడీ temps.txt మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. దీంట్లో నుంచే కదా మనం టెంపరేచర్స్ని రీడ్ చేసుకోవాలి. సో ఈ ఫైల్ నేమ్ నేను ఇక్కడ ఇస్తున్నాను ఇన్పుట్ ఫైల్కి. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా లొకేషన్లో ఈ ఫైల్ ఉంటే ఆ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ ఇక్కడ నేను అవుట్పుట్ ఫైల్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. మనకి ఇక్కడ ఇచ్చారు కదా ftemps.txt, సో ఈ ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు ఈ అవుట్పుట్ ఫైల్ని వేరే ఏదైనా లొకేషన్లో మీరు సేవ్ చేయాలనుకుంటే ఆ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఈ సేమ్ ఫోల్డర్లోనే చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఈ ఫైల్స్ కూడా సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి సింపుల్గా నేను ఫైల్ నేమ్స్ ఇచ్చేసాను. క్లియర్? ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో విత్ ఓపెన్ ఇది సింటాక్స్ మాట. ఓకే, ఇన్పుట్ ఫైల్ని మనం ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో రీడ్ మోడ్ చేస్తే సరిపోతుంది కదా. సో రీడ్ మోడ్ యాజ్ ఇన్ ఫైల్ సంథింగ్ ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? యూజింగ్ ఫర్ లూప్ ఫర్ టెంప్ ఇన్ ఫైల్. సో ఫైల్లో ఉన్న ఒక్కొక్క టెంపరేచర్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ చిన్న కండిషన్ ఇచ్చి చెక్ చేద్దాం. ఇఫ్ టెంప్. సో ఇలా ఎందుకు ఇక్కడ కండిషన్ ఇచ్చానంటే ఫర్ సపోజ్ ఇచ్చిన ఫైల్లో ఎక్కడైనా ఎంటీ లైన్స్ ఉన్నాయనుకోండి, సో దీన్ని చెక్ చేయడం వేస్ట్ కదా. సో ఈ ఎంటీ లైన్స్ని స్కిప్ చేయడానికి ఇఫ్ కండిషన్ ఇక్కడ రాసాం. ఓకే, సో ఇప్పుడు ఈ వచ్చే రిజల్ట్ని మనం ఎక్కడ ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో లెట్ స్టోర్ ఇన్ ఎ లిస్ట్. ఇక్కడ నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తాను. ఫర్ సపోజ్ టెంప్ ఫారెన్హీట్ అని ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. టెంప్ ఫారెన్హీట్, దీనికి ఒక ఎంటీ లిస్ట్ని అసైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ లిస్ట్లోకి ఈ రిజల్ట్ని ఈ కన్వర్షన్ అయిన ఈ రిజల్ట్ని అపెండ్ చేసుకుందాం. ఫారెన్హీట్. సో టెంప్ ఫారెన్హీట్ డాట్ అపెండ్ ఆఫ్. యూజువల్గా టెంపరేచర్ని ఫారెన్హీట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? సంథింగ్ 9/5 + 32 కదా. సో ఇలానే కదా మనం కన్వర్ట్ చేస్తాం. ఈ మొత్తాన్ని టెంపరేచర్ ఇంటూ 9/5 చేసిన దాన్ని మొత్తానికి వచ్చిన రిజల్ట్ని +32కి మనం అపెండ్ చేయాలి. ఓకేనా, అండ్ ఇక్కడ మనం ఏ ఫైల్లో నుంచి ఏదైనా డేటాని రీడ్ చేసుకున్న ఏదర్ ఇట్ ఈస్ ఇంటీజర్, ఫ్లోట్, ఎనీథింగ్ రీడ్ చేసుకుంటే అది స్ట్రింగ్ డేటా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకవేళ నేను ఇది ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు ఎర్రర్ త్రూ చేస్తుంది. కావాలంటే లెట్స్ సీ. ప్రింట్ టెంప్ ఫారెన్హీట్. ఈ లిస్ట్ని మనం ప్రింట్ చేద్దాం. ఫస్ట్ లిస్ట్ వస్తుందో లేదో చెక్ చేయాలి కదా. సో లెట్స్ చెక్. చూసారా, అన్సపోర్టెడ్ ఆపరెంట్ ఫర్ స్ట్రింగ్ అండ్ ఇంట్. సో ఇప్పుడు ఈ టెంపరేచర్ ఉంది కదా, సో ఫైల్ నుంచి రీడ్ చేసుకున్న టెంపరేచర్ అనేది స్ట్రింగ్ లాగా ఉంది. దీన్ని మనం ఇంట్లోకి నాట్ ఇన్ ఫ్లోట్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫ్లోట్. ఓకే, ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ లిస్ట్ అనేది వస్తుంది చూడండి. చూసారా, లిస్ట్ వచ్చేసింది. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ftemp.txt ఈ ఫైల్లోకి మనం రైట్ చేయడమే. ఓకేనా, విత్ ఓపెన్ అవుట్పుట్ ఫైల్ నేమ్ ఇద్దాం. అవుట్పుట్ ఫైల్ దీంట్లోకి మనం రైట్ చేయాలి కాబట్టి ఇక్కడ రైట్ మోడ్ ఇవ్వాలి. రైట్ మోడ్ యాజ్ అవుట్ ఫైల్. ఓకే, సో ఇది లిస్ట్లో ఉంది కదా, దీంట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ temp1 ఇన్ టెంప్ ఫారెన్హీట్ ఇన్ దిస్ లిస్ట్. ఏదైనా ఫైల్లోకి మనం డేటాని రాయాలి అంటే దాని సింటాక్స్ వచ్చేసరికి ఫైల్ నేమ్ డాట్ రైట్ అండ్ ఇక్కడ మనం temp1ని పాస్ చేద్దాం. దట్స్ ఇట్. ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. ప్రింట్ కన్వర్టెడ్ టెంపరేచర్స్ సేవ్డ్ ఇన్ అవుట్ ఫైల్. ఏదో ఒకటి మనకి యూజర్కి అర్థమయ్యేటట్టు ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసేసాం. ఓకేనా, సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అవసరం లేదు కదా. లెట్స్ రిమూవ్ దిస్. ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. అదేంటో చెప్తాను.
చూసారా? ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ నాట్ ఫ్లోట్. ఇక్కడ దీంట్లో నుంచి డేటాను తీసుకున్నాం కాబట్టి అది స్ట్రింగ్ అవుతదని ఇక్కడ ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేసాం. బట్ సేమ్ మనం ఫైల్‌లోకి రైట్ చేయాలన్నా కూడా ఆ పర్టిక్యులర్ డేటా అనేది స్ట్రింగ్ అవ్వాలి. స్ట్రింగ్ అయితేనే మనం ఫైల్‌లోకి రైట్ చేయగలం. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం. str ఆఫ్ temp1. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. కన్వర్టెడ్ టెంపరేచర్ సేవ్డ్ ఇన్ 1 సెకండ్. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. కన్వర్టెడ్ టెంపరేచర్ సేవ్డ్ ఇన్ ftemps.txt. ఓపెన్ చేద్దామా? ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూద్దామా? ftemp.txt. సో, ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ మనకి ఇక్కడ ఎలా వచ్చింది? అన్నీ కూడా లైన్‌గా వచ్చేసింది. మనకి ఎలా కావాలి? ఒకదాని కింద ఒకటి రావాలి అనుకోండి. అప్పుడు సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ ఈ రైట్ స్టేట్మెంట్‌లో ప్లస్ పెట్టేసి /n న్యూ లైన్‌ని అపెండ్ చేసామన్నమాట. దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్ ftemp.txt చూసారా? అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చింది. సో, ఈ ఫైల్‌లో ఉన్న టెంపరేచర్స్ అన్నీ కూడా ఫారెన్ హీట్‌లోకి కన్వర్ట్ చేసి ఈ ఫైల్‌లోకి మనం రైట్ చేసేసాం. క్లియర్? ఇక్కడ ఈ రైట్ మోడ్ ఉంది కదా! ఈ అవుట్‌పుట్ ఫైల్ అనేది ఒకవేళ ftemp.txt ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే పాత డేటా అంతా పోయి కొత్త డేటాని ఇన్సర్ట్ చేసుకుంటది. ఓకే. అదే ఫైల్ అసలు క్రియేట్ అయ్యి లేకపోతే ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ నేమ్‌తోని తర్వాత డేటాని రైట్ చేసుకుంటది. ఓకే. అదే మనం ఇక్కడ అపెండ్ మోడ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఉన్న డేటాకి ఈ కిందన మళ్ళీ డేటాని అపెండ్ చేసుకుంటది. అదే రైట్ మోడ్‌లో ఆల్రెడీ ఉన్న ఫైల్‌ని రైట్ మోడ్‌లో ఓపెన్ చేసి కొత్త డేటాని రైట్ చేస్తే పాత డేటా అంతా పోయి కొత్త డేటాని ఇన్సర్ట్ చేసుకుంటది. దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.